ఈరోజు నేను మా మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా కష్టపడతా ఉన్నాను. ఈరోజు మూసీ నదికి సంబంధించి మూసీ నది అభివృద్ధికి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఒక పక్షాన హైదరాబాద్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఇక్కడ చెరువులు, జలాశయాలు ఒకప్పుడు మనం చూస్తే నగర కీర్తిని రెపరెపలాడించిన మూసీ నది పరిరక్షించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మూసీ నది అక్రమం గురి కాకుండా ఉండాలి, అక్రమణను అన్నిటిని కూడా తొలగించడమే కాదు, తెలుసో తెలియకనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని సందర్భాల్లో చాలామంది అక్కడ ఇళ్ళను ఏర్పాటు చేసుకొని వారి జీవితాలని అక్కడ గడుపుతూ ఉన్న సందర్భాన్ని కూడా గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలనే యోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి సంబంధించి పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. ఈరోజు ఒక బాధ్యతాయుతమైన సంస్థ ఒక జవాబుదారీతనంతో మూసీ నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నామో అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియజేయటం జరిగింది. సరే, దాంట్లో అనేక సంవత్సరాల పరంగా చాలామంది పేదవారు తెలుసో తెలియగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. దాని భాగంలోనే వేలాది మంది కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక మాకు పకడ్బందీగా జీవితాంతం వారి కన్న కల సొంత ఇల్లు మా పరంగా ఉండాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో ధైర్యంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఇది మా ఇల్లు అని చెప్పుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఏర్పాటు చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు అందరికీ కూడా న్యాయం చేసే ప్రక్రియను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని నేను మొదటగా ఎవరైతే పేదవారు ఉన్నారో, బీదవారు ఉన్నారో, మరి ప్రత్యేకించి వీరందరినీ కూడా కాపాడే బాధ్యత మాదే. దాని బాధ్యతలో మేము ముందుంటామని వారికి తెలియజేయడానికి ప్రభుత్వ పరంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ కింద
సొంత నివాసాలు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తామని ఇది ప్రభుత్వ హామీ. దాని మేరకే ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే పేదవాడికి సంబంధించిన సమస్య ఉందో, వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉందో వారందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రభుత్వం వారందరినీ కూడా బిడ్డలా తప్పకుండా చూసుకుంటుందని మేము వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము అనేక సందర్భాల్లో నిన్న మా ప్రభుత్వ అధికారులు చెప్పారు, ఎందుకు ఈ మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్టు సంబంధించిన